గుంటూరు సరిహద్దుల్లో మనం చేస్తున్న కల్తీకారం బస్తాల లారీలోను ఎవడో పోలీసులు పట్టించాడన్నాను. ఎవడా వాడి పేరు చైతన్య. ఆ రోజు మనం చంపకుండా వదిలేసిన ఆ ఏకాకి ఇప్పుడు మనకి ఏమిటి? మన ప్రాణభిక్షతో బతుకుతున్నా ఆ మేజర్ గాడు మన వ్యాపారానికి ఎక్కడ పెట్టాడా? ఎక్కడా వాడిని ముక్కలు ముక్కలుగా నరికి ధరణ కొట్ట నడిపడుతున్నా వాడి మొండని జెండాగా నిలబెడతాను. ధరణకోట నడిబొట్టిన ఎగరాల్సింది ప్రజలు మొండాలు జెండాలు కాదురా. నీలాంటి బడబాబుల గుండెలు చీల్చి ఆ గుండెలని తిరగట్టి జెండాలుగా ఎగరవేసి తెలుగు జాతి సింహాలు వస్తున్నాయి. సింహాలు పదవ సింహాలు మమ్మల్ని ఏం చేయలేక చోలు మూసుకొని పడుకున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ తెలుగు జాతి సింహాలు మమ్మల్ని ఏం చేస్తారా? తెలుగు జాతి పౌరుషం నీకేం తెలుసురా? శాతవాహనుల శౌర్యం, వీక్షాకుల వీరత్వం, పల్లవుల పరాక్రమం, చాళుక్యుల చాతుర్యం, కృష్ణకుండి నీలా విజయాలను పునుకుపుచ్చి పురుడు పోసుకున్న నా తెలుగు తమ్ముళ్లకు రెచ్చగొట్టకు. యువగతుల్లో వచ్చి మీ మీద తిరగబడతాయి. పౌరుషాన్ని పక్కన పెట్టి వచ్చిన పని ఏమిటో చెప్పు. మీ కల్తీ మాఫియా ఆపమని చెప్పడానికి వచ్చారా? ఇంకొచ్చి చెప్పి ఆపడానికి ఈ రఘుపతి వెర్రి పక్క కాదురా, కల్తీ గ్యాంగ్. రాజధానిలో రాజ్యమేళం కలగొంటున్న ఈ రఘుపతి ఆపడం నీ వల్ల ఏమవుతుందిరా? రాజధానిలో నవ్యాంధ్రం నిర్మిస్తుంది నీలాంటి కల్తీ పదవుల్ని బ్రతికించడానికి కాదురా, మిమ్మల్ని మీ మాఫియాని పట్టు పెట్టడానికి. పసిపిల్లలు తాగే పాలు నుండి పూజకు వాడే పసుపు వరకు, కూరల్లో వాడే కారం నుండి పిండి వంటలో ఉండే వారికి నూనె వరకు కల్తీ కల్తీ కల్తీ. మీరు తయారు చేస్తున్న కల్తీ పాలు తాగి 25 మంది పసిపిల్లల ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు అమ్మే కల్తీ నూనె ప్యాకెట్లను పండగ వంటకాల్లో వాడి ఒక కాలనీయే అస్వస్థకు గురైంది. ఎక్కడో కాలనీ అస్వస్థకు గురైందంట, ఎక్కడో పిల్లలు చచ్చారంట. అందుకని మా వ్యాపారాన్ని కాపడానికి వచ్చా మిస్టర్ చైతన్య. మీ కల్తీ మాఫియా ఆపకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అనారోగ్య పాలవడం ఖాయం. ప్రజారోగ్యానికి కోటాను కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం మీరు చేసే కల్తీ మాఫియా ఆపకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఆపడానికి చిన్న సమస్య కాదు చైతన్య, వేలలో పడిన సమస్య. ఇది ఆపితే పెద్ద పెద్ద నాయకులు మంత్రుల పదవులే పోతాయి. అందుకే ఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుగా వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్రాన్ని నమ్ముకొని 40 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టించాను. ప్రజలకు రోగాలే లేకపోతే మాసుల వర్షం ఎలా కురుస్తుంది? డాక్టర్లకు వేల జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? బాగుందిరా, నీ కాసుల కోసం, నీ డాక్టర్ల జీతాల కోసం ప్రజలకు రోగాలు తెప్పించి ఆ రోగాల్ని నయం చేయడానికి మళ్ళీ నువ్వు హాస్పిటల్ కట్టించి ప్రజల సొమ్మును నీ అబ్బ సొత్తులా దోచేస్తున్నావా? ప్రజల సొమ్మును కాకపోతే నా సొంత సొమ్మును ఖర్చు పెట్టుకుని హాస్పిటల్స్ కట్టించడానికి నేను మదర్ తెరీసా అంత మానవతామూర్తిని కాదు. ఈ దేశాన్ని పీకితేనే రాబందుని రా. వీళ్ళంటి రాబందుల రెక్కల విరిచి రాజధాని నడిపొట్టిన మిమ్మల్ని కాల్చి బూడిది చేసే రోజు మమ్మల్ని కనపడిందిరా. మమ్మల్ని కాల్చి బూడి చేసే రోజు ఇంకా ఈ తెలుగడ్డ మీద పుట్టలేదురా మిస్టర్ చైతన్య. పుట్టాడురా, ప్రతి దశాబ్దానికి ఒకరు పుడుతూనే ఉన్నాడు. శత్రు దేశాల రాజులు తరిమి కొట్టడానికి శాతవాహన సార్వభౌముడు గౌతమి పుత్రుడు పుట్టాడు. ప్రతి సైన్యాన్ని ఎదిరించడానికి రామదండు నడిపిన దుఃఖీరాల గోపాలకృష్ణ పుట్టాడు. మన్యం వీరుల కన్నీటి బ్రతుకులు మార్చడానికి అగ్గిపిడుగు అల్లూరి సీతారామరావు వచ్చాడు. అల్లూరు వచ్చాడు, గౌతమ పుత్ర పుట్టాడని చాక్లెట్లు పంచుకొని చప్పట్లు పట్టడమే గాని ఆ వీరుల రక్తం మనకెక్కడ ఉందయ్యా? పిచ్చి చైతన్య, పొరపడుతున్నావు రఘుపతి. ప్రజలు రక్తం తాగే నీలాంటి నరరూప రాక్షసులు ఈ యువతరం గమనిస్తూనే ఉంది. నీ పాలడి యమవాసమై తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. ఈ జన్మలో ఉంటుంటే మనాంధ్ర రాష్ట్రం ఎందుకయ్యా వెనకబడి ఉంది? నిద్రపోతున్న నా తెలుగు తమ్ముళ్ళు సింహాలై గర్జించే రోజు వచ్చింది. మన తెలుగు సత్తా ఏంటో ఈ ప్రపంచానికి సాటే సమయం ఆసన్నమైనది. నీకంటే ముందు పుట్టిన వివేకానందుడు ఈ మాట చెప్పాడు.
ఆ తర్వాత పుట్టిన నువ్వే మాట చెబుతున్నావు. ఎప్పుడయ్యా మన తెలుగు బిడ్డలు కళ్ళు తెరిచేది? ఎప్పుడయ్యా ఈ రాష్ట్ర అవినీతిని అంతం చేసేది? రాష్ట్ర అవినీతిని అంతం చేయడానికి పెద్ద నోట్లను రద్దు చేసింది. నల్లధనాన్ని బయట పెట్టడానికి నగదు రహిత లావాదేవీలు జరుపుతుంది. లంచానికి పుట్టగతులు ఉండకూడదనే స్మార్ట్ ఇండియా రాబోతుంది. చాలా ఖరీదైన కళ్ళకంటారు మిస్టర్ చైతన్య. నువ్వు చెప్పినట్టు జరిగితే మాలాంటి నల్ల కుబేరులు బతకడం చాలా కష్టం. అందుకే నీలాంటి దేశభక్తుల్ని బ్రతకడం చైతన్య ఒక్కరు చస్తే యువ చైతన్యాలు 100 మంది పుట్టుకొస్తారా? కల్తీ సరుకులతో ప్రజల ప్రాణాలకు తూట్లు పడితే పొట్టలు పగలగొట్టే రాజధాని సింహాలు వస్తాయని గుర్తించుకోండి. వస్తా. పులుడు మమ్మల్ని ఏం చేయలేవురా. అందరూ నిన్ను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తా. సిద్ధంగా ఉండు చావడానికి. ఆ చైతన్య గారి మాటలు విని మైండ్ దొబ్బిందిరా. మన జాబిలిని పిలువు, దాన్ని సన్నజాతులతో సంబరాలు చేసుకుంటాం.